నమస్తే. గత శుక్రవారం అంటే 17వ తారీఖున నిజామాబాద్లో జరిగినటువంటి సంఘటన. ఒక రౌడీ షీటర్ రియాజ్ అనేటువంటి వ్యక్తి కానిస్టేబుల్ పైన విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి చంపినటువంటి ఘటన మనందరికీ తెలుసు. దీంట్లో నిందితుడైనటువంటి రియాజ్ని కాసేపటి క్రితమే నిజామాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో ఒక పక్కన రియాజ్ పైన ఇప్పటికే నిజామాబాద్ జిల్లాతో పాటు ఇంకా 2-3 జిల్లాల్లో సైతం కూడా రియాజ్ పైన 50కి పైన కేసులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గంజాయి స్మగ్లింగ్ కావచ్చు, బైక్ చోరీలు కావచ్చు, చైన్ స్నాచింగ్లు కావచ్చు, వీటన్నిటిలో ఆరితేరినటువంటి రియాజ్ పైన రాష్ట్ర వ్యాప్తంగా దరిదాపుగా 50 కేసులకు పైనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక కరుడు కట్టినటువంటి నేరస్తులని చెప్పుకోవచ్చు రౌడీ షీటర్ రియాజ్ని కాసేపటి క్రితమే పోలీసులు కాల్చి చంపిళ్ళు. ఆయన చికిత్స పొందుతున్నటువంటి హాస్పిటల్ 4వ అంతస్తు రూమ్ నెంబర్ 407లో జరిగినటువంటి కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే అదే రూమ్లో 407 అనేటువంటి రూమ్లో ఆయన చనిపోవడం జరిగింది. సో చనిపోవడానికి ఎటువంటి కారణాలు? సో రియాజ్ సంబంధించినటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్టయితే ఉంటే చిన్నప్పటి నుంచే అనేక రకాలైనటువంటి దొంగతనాలకు, దోపిడీలకు, బైక్ చోరీలకు పాల్పడుతున్నటువంటి రియాజ్ మొదటి నుంచే కూడా ఆయన బ్రెయిన్లో ఒక క్రిమినల్ మైండ్గా తయారైపోయింది. సుమారుగా 50 కేసులు అంటేనే 25 సంవత్సరాలు ఉన్నటువంటి రియాజ్కి 50 కేసులు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏ విధమైనటువంటి క్రిమినల్ మైండ్ అనేది. సో మొన్న 17వ తారీఖున జరిగినటువంటి సంఘటనలో కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ పైన నమోదైనటువంటి బైక్ చోరీ కేసులో రియాజ్ను తీసుకురావడానికి వెళ్ళినటువంటి ప్రమోద్ కానిస్టేబుల్ ప్రమోద్, సిసిఎస్ కానిస్టేబుల్, అలాగే ఎస్ఐ అయినటువంటి విఠల్ బైక్ మీద కూర్చోబెట్టుకొని విచారణ నిమిత్తం నిజామాబాద్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్నటువంటి ఈ తరుణంలో బైక్ మీద నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నం చేసినటువంటి రియాజ్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదంటూ బైక్ వెనకాల కూర్చున్నటువంటి మరో వ్యక్తితో పాటు చనిపోయినటువంటి వ్యక్తి అయినటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ చివరి వరకు ప్రయత్నం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ నుంచి తప్పించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి రియాజ్ తన దగ్గర ఉన్నటువంటి చాక్తో విచక్షణ రహితంగా ఛాతి భాగంలో ప్రమోద్ పక్కన కూర్చున్నటువంటి మరో వ్యక్తి పైన విచక్షణ రహితంగా దాడి చేసి ఆ ప్రమోద్ను పూర్తి స్థాయిలో చంపేసి అక్కడి నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అది నిన్ననే రియాజ్ 2 రోజుల తర్వాత 17వ తారీఖున ప్రమోద్ను చంపి పారిపోయేటువంటి ప్రయత్నం చేసినటువంటి రియాజ్ని 2 రోజుల పాటు నిజామాబాద్ పోలీసులు ఈ కేసుని సవాల్గా తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రియాజ్ను పట్టుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసి 2 రోజుల తర్వాత అంటే దరిదాపుగా 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డ్రోన్ల ద్వారా ఆయన సంబంధించినటువంటి మృతుడైనటువంటి రౌడీ షీటర్ రియాజ్ యొక్క ఆచూకీని ఎట్టకేలకు కనుక్కోవడం జరిగింది. నిజామాబాద్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సారంగపూర్ దగ్గర ఒక పాడుపడ్డటువంటి లారీలో దాక్కున్నట్టుగా వాళ్ళు పోలీసులు గుర్తించి పట్టుకునేందుకు వెళ్తున్నటువంటి ఆ సందర్భంలోనే మరో వ్యక్తి పైన కూడా దాడి చేసేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఆయన ఆచూకీ దొరకబట్టిన తర్వాత పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నంలో వాడు మళ్ళోసారి పోలీసుల మీదకే రాళ్ళు ఇసిరేసేటువంటి ప్రయత్నం, దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో ఎట్టకేలకు పోలీసులు నిన్ననే ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది, రియాజ్ అన్నటువంటి ఈ యొక్క రౌడీ షీటర్ని. దాని తర్వాత ఒక పక్కన పోలీసులు పట్టుకున్నటువంటి తరుణంలో పోలీసులకి అలాగే మృతుడైనటువంటి రియాజ్ మధ్యలో తోపులాట జరగడం, దాంట్లో కొన్ని గాయాలు కావడం. దాని తర్వాత పోలీసులు నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో 4వ అంతస్తులో 407 అనేటువంటి రూమ్ నెంబర్లో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక పోలీసుని హత్య చేసినటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి రియాజ్ మరోసారి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తాడు కావచ్చు అని చెప్పేసి పోలీసుల యొక్క భద్రతల నడమనే చికిత్స అందిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రులు. ఒక పక్కన 4-5 పోలీసులు బయట, 2 ఏఆర్ కానిస్టేబుల్లు లోన చికిత్స అందిస్తూ ఉన్నారు, భోజనం సైతం కూడా అందిస్తూ ఉన్నారు. నిన్న రాత్రిలే అన్ని స్కానింగ్లు సైతం కొన్ని కత్తిపోట్లు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఫోటో కనబడతా ఉన్నది. ఈ ఫోటో ఏదైతే ఈ పెనుగులాట ఈయనను పట్టుకున్నటువంటి రియాజ్ అనేటువంటి ఈ దుర్మార్గుణ్ణి
పోలీసులు పట్టుకుంటున్నటువంటి ఈ తరుణంలో పోలీసులకు కొన్ని గాయాలైనాయి, మళ్ళీ వీడికి కూడా కొన్ని గాయాలైనాయి. అప్పుడే ఇది రీసెంట్ ఫోటో, ఇదంతా కూడా ఈ రియాజ్ అనేటువంటి ఫోటో, ఇది రీసెంట్ ఫోటో. సో ఇక్కడ కమిలిపోయినటువంటి గాయాలు, బ్లడ్ వెళ్తున్నటువంటి గాయాలు కూడా మొహం మీద కనబడతా ఉన్నాయి. సో వీటిని ముందుగా ప్రమోద్ను హత్య చేయడానికి ఏం అవసరం వచ్చింది, ఏం జరిగింది అన్నటువంటి వివరాలు రాబట్టాలి. కాబట్టి కొన్ని గాయాలైనాయి కాబట్టి నిజామాబాద్ పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్లో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఎక్స్రేలు తీసిళ్ళు, మరో పక్కన అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. రాత్రి భోజనం సైతం కూడా అందించడం జరిగింది. ఈరోజు ఉదయం మరోసారి ఏఆర్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి చికిత్స పొందుతున్నటువంటి 407 రూమ్లో వెళ్తూ ఉంటే నేరుగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి గన్నును లాక్కొని మరోసారి కాల్పులు చేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మొత్తానికి మరో కొంతమంది ప్రాణాలు కోల్పోకుండా, ఆయనకు కాపలుగా ఉన్నటువంటి పోలీసుల ప్రాణాలు కోల్పోకుండా ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎన్కౌంటర్ చేయక తప్పలేదు. కాల్ చేసి అక్కడికక్కడే రియాజ్ని చంపేయడం జరిగింది. సో ఇటువంటి దుర్మార్గుడు సమాజంలో బతకడానికి ఖచ్చితంగా వీల్లేదు. ఎందుకంటే 50కి పైగా ఉన్నటువంటి కేసులు, అది కూడా దొంగతనాలు, దోపిడీలు, రాబడీలు, అత్యాచారాలకు సంబంధించినటువంటి కేసులు, చైనీస్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసులు 25 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని కేసుల్లో ఇరుక్కున్నటువంటి ఒక మోస్ట్ టెర్రరిస్ట్, మోస్ట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక రౌడీ షీటర్గా ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తి సమాజంలో బతకడానికి అసలు వీలు లేనటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. కేసులో ఇరుక్కున్నాడు 2 రోజుల ముందటే, అంటే 17వ తారీఖున ఈ సంఘటన జరిగింది. కానిస్టేబుల్ని చంపి పరారైపోయిండు. 15వ తారీఖునే వేరే ఒక కేసులో జైలుకు వెళ్ళి వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత మరోసారి మళ్ళీ దొంగతనం చేసిండు. పోలీసులకు అనుమానం వచ్చింది. సిసిఎస్ పోలీసులను పంపించేసి అదుపులోకి తీసుకొని అని చెప్పేసి పైన ఉన్నటువంటి అధికారులు ఆదేశించడంతో బైక్ పైన వెళ్ళి మధ్యలో కూర్చోబెట్టుకొని ప్రమోద్ అండ్ మరో వ్యక్తి మధ్యలో కూర్చోబెట్టుకొని వస్తూ ఉంటే బండిని దూకేటువంటి ప్రయత్నం చేస్తే వెనక ఉన్నటువంటి వ్యక్తి ఆపేటువంటి ప్రయత్నం చేసిండు. సో మొత్తానికి అక్కడి నుంచి తప్పించుకునేందుకు అక్కడ ప్రమోద్ అన్నటువంటి ఒక కానిస్టేబుల్ని హత్య చేసి బయటపడేటువంటి ఆ ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఎట్టకేలకు దొరికిండు ఇటువంటి రౌడీ షీటర్ అయినటువంటి రియాజ్. మొత్తానికైతే మాత్రం మృతి చెందిండు. అది కూడా పోలీసులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్లోనే. నిన్న పోలీసులు పట్టుకున్నటువంటి ఆ తరుణంలో, నిన్న మధ్యాహ్నమే 3 గంటలకే రియాజ్ను పట్టుకోవడం జరిగింది పోలీసులు. చాలా సోషల్ మీడియాలలో ప్రచారమైంది, రియాజ్ని ఆల్రెడీ పోలీసులు ఎన్కౌంటర్ చేసిండ్రు అనేది నిన్ననే ప్రచారమైంది. కానీ నిన్న ఆల్రెడీ నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. లేదు ఆడ ఎక్కడ కూడా ఎన్కౌంటర్ కాలేదు, మా అదుపులోనే ఉన్నాడు, అది కూడా స్థానికంగా ఉండేటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రచారం అంతా ఆయన ఎన్కౌంటర్ చేసిండు అని చెప్పేసి వచ్చినటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదనేది నిన్న క్లారిటీ ఇచ్చిండు. కానీ ఈరోజు నిన్ననే ప్రచారమైనటువంటి ఏదైతే ఎన్కౌంటర్ అయినటువంటి వార్త ఏదైతే ఉందో అది ఈరోజు నిజమైపోయింది. పోలీసుల పైన అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందిని కాల్ చేసి ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్ నుంచి మరోసారి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నం చేయడం జరిగింది. దాని తర్వాత పోలీసులు ఒకవేళ కనుక చేతిలోకి ఆల్రెడీ ఏఆర్ కానిస్టేబుల్ గన్ అంతా కూడా రియాజ్ చేతిలో ఉంది. ఎక్కడ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది పైన కానీ ఆయనకు భద్రతగా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా కాల్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఒక ఆలోచనతోటే మిగతా ఉన్నటువంటి పోలీసులు రియాజ్ను కాల్చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో సాయి చైతన్య సిపి నిజామాబాద్ ప్రెస్ మీట్ కూడా పెట్టేటువంటి అవకాశం ఉన్నది. ఆయనకు ఉన్నటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుండి చనిపోయినటువంటి మృతుడికి సో ఏం జరిగిందన్నటువంటి వివరాలు మరి కాసేపట్లో ప్రెస్ మీట్ ద్వారా ఆయన చెప్పేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.